ఎవరున్నారా ఈ ఊర్లో అంటే నేనున్నానే నాయనమ్మ అంటూ ఒక పిల్లోడు ఇసిరేసి బ్యాగ్ వచ్చాడు. చిరంజీవి గారిని చూసినప్పుడు ఎంత హై వచ్చిందో ఆ ఇంటెన్స్ గా చిన్న కుర్రోడ్ని చూసినప్పుడు సేమ్ ఫీలింగ్ వచ్చింది నాకు. ఏ ఫర్ యాపిల్? అవును యాపిల్. ఏదో తప్పుగా అనుకుంటే నేనేం చేయను. తప్పుగానా? అంటే తప్పండి తెలుసా నీకు? తెలుసు. ఏంటో? నేను చెప్పను. యా నేను చిన్న పిల్లోడినిగా. ఇప్పుడు ఎంత ముదిరిపోయింది ఫ్యూచర్ ఏంటో. హార్ట్ థ్రోబ్ ఆఫ్ మిలియన్స్, ద లవర్ బాయ్, ది యాక్షన్ స్టార్, ద వన్ అండ్ ఓన్లీ తేజ. ఇంత చిన్న క్యూట్ గా ఉండేవాడు ఇంత హ్యాండ్సమ్ బాయ్ లా తయారయ్యాడు. అంచెలంచెలుగా ఎదుగుతూ ఇవాళ హీరోగా మీ ముందు వస్తున్నాడు. ఈ మధ్యన వచ్చిన హీరోలందరిలో నాకు తేజ చాలా ఇష్టం అండి. నీకు బాగా దురదగా ఉంటే అర్జున్ రెడ్డి లాగా ఐస్ గడ్డలు పెట్టుకో, లేకపోతే నాలాగా ఎవడో ఒకటి వచ్చి పెడతాడు. చిరంజీవి గారితో పాటు అంత పేరు ప్రఖ్యాతులు తెచ్చుకున్న మన యంగ్ హీరో తేజకి సినిమా తప్పితే ఇంకోటి లేదు. సినిమా గురించి ఆలోచిస్తాడు. Things were not happening. I tried for that 4-5 months for that one day, okay, to starting and suddenly they say that you're not part of. మీ హీరోకి మార్కెట్ లేదు, వీణెందుకు పట్టుకుని తిరుగుతున్నావు, వేరే పెద్ద హీరోని తీసుకురావచ్చు కదా అని. తన కష్టం తెలుసు, తన టాలెంట్ తెలుసు కూడా, సినిమా తప్పితే వేరే అప్లికేషనే లేదు. మీరు నాలంటాళ్ళు చిన్నప్పటి నుంచి ఇక్కడ ఉండి ఏదో మౌంట్ చేసిన కింద మీద పడి చేసి కష్టపడి ఓన్లీ ఒకటే అండి, ఇక్కడ బతకాలి అనే కష్టపడి సినిమా చేస్తే మీరు అదేదో చిన్న చూపు చూసినట్టు అనిపిస్తుంది. సరిపోతారా అంటే చిన్న పిల్లలాగా ఎదిగి ఇప్పుడు హీరో అయ్యి డెఫినెట్ గా ఒక పెద్ద హీరో అవుతాడు. Now that I'm in a place where people watch me. హీరో పర్ఫార్మెన్స్ సూపర్. తేజ సజ్జా ఆయన పర్ఫార్మెన్స్ విషయంలో వంకలు పెట్టే స్కోపే లేదు. తేజ సజ్జా గారు మీ టాలెంట్ కి మాత్రం హ్యాట్స్ ఆఫ్. తేజ సజ్జా గారు ఈ సినిమాలో ఆయన కాకుండా మీరు ఇంకెవరిని ఇమాజిన్ చేసుకోలేరు. తేజ సజ్జా విల్ బి if he establish like this, he will definitely be a next rock star. Most promising newcomer male. మోస్ట్ పాపులర్ యాక్టర్ గోస్ టు హనుమాన్ తేజ సజ్జా. జై శ్రీరామ్. ఇదే మిరాయ్. ఎంతో కష్టపడి వచ్చాడు, సొంతంగా వచ్చాడు. అలాంటిది ఈ రోజు ఒక 3 years వేరే సినిమా చేయకుండా ఆగారంటే దట్ షోస్ ద డెడికేషన్ ఆఫ్ తేజ సజ్జా గారు. నువ్వు యోధావే, కానీ నువ్వెవరో నీకే తెలియని యోధ. విషింగ్ తేజ సజ్జా సూపర్ సక్సెస్. అండ్ ఇప్పుడు వేదిక మీదకి అందరినీ ఆహ్వానించేస్తున్నాము. ముందుగా పీపుల్ మీడియా ఫ్యాక్టరీ అధినేత శ్రీ విశ్వప్రసాద్ గారిని సాదరంగా వేదిక మీదకి మరొకసారి ఆహ్వానించేస్తున్నాము. విత్ బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాజ్. మిరాయి లాంటి సూపర్ యోధా సినిమాని మన ముందుకు తీసుకొస్తున్నటువంటి ఈ సందర్భంగా, అది కూడా కేవలం తెలుగులో మాత్రమే కాదు, మనకి హిందీలో, తమిళ్లో, కన్నడలో కూడా తీసుకొని వస్తున్నారు ఈ సినిమాని. విశ్వప్రసాద్ గారికి సూపర్ సక్సెస్ గ్యారంటీ అంతే. అండ్ అలాగే వేదిక మీదకి ఆహ్వానించేస్తున్నాం